కారు ఎప్పుడు పర్ఫెక్ట్ వర్కింగ్ కండిషన్లో ఉండాలన్నప్పుడు ముందుగా వచ్చేది బ్రేక్స్ అనేవి ఎప్పుడు పర్ఫెక్ట్ కండిషన్లో ఉండాలి. ఈ బ్రేక్స్ పర్ఫెక్ట్ కండిషన్ ఉండటం వల్ల మనకు సేఫ్టీ డ్రైవింగ్ కూడా బాగుంటుంది. అది ఏ అంశాల మీద ఆధారపడి ఉంటుంది అనేది నేను మీతో ఈరోజు షేర్ చేయదలుచుకున్నాను. ఈ పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్నాయా లేవా అని చెక్ చేయడానికి కొన్ని అంశాలను మనం ఈ రోజున చర్చిద్దాం. అవి ఏంటంటే, కారు స్టార్ట్ చేసి జర్నీ చేసే ముందర ఇగ్నిషన్ ఆన్ చేసినప్పుడు ఈ బ్రేక్ ల్యాంప్ ఇండికేటర్ ఆన్ కావాలి. ఆ తర్వాత ఇంజిన్ స్టార్ట్ చేసినప్పుడు అది ఆఫ్ కావాలి. అది రన్నింగ్లో జర్నీలో మధ్యలో ఫ్లిక్కరింగ్ కానీ కంటిన్యూస్గా ఆన్ కానీ కాకూడదు. అలా జరిగినప్పుడు ఆ పర్టికులర్ బ్రేక్ సంబంధించిన ఏదైనా ప్రాబ్లం ఉందని మనం గ్రహించాలి. ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. కానీ ముందుకు మాత్రం జర్నీ చేయకుండా అక్కడనే వెహికల్ ఆఫ్ చేయడం మంచిది. అయితే కొన్ని సందర్భాల్లో ఈ ఇండికేషన్ ల్యాంపు కంటిన్యూగా మీకు కనబడుతూ ఉంటుంది. అది ఏ సందర్భంలో? మీరు హ్యాండ్ బ్రేక్ అప్లై చేసి దాన్ని డిసెంగేజ్ చేయనప్పుడు ల్యాంప్ ఇండికేషన్ వస్తుంది. అది గ్రహించి మీరు హ్యాండ్ బ్రేక్ డిసెంగేజ్ చేయాలి. డిసెంగేజ్ చేసినప్పుడు ఆ ల్యాంప్ పోతుంది. మీరు హ్యాండ్ బ్రేక్ గురించి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అది. ఈ బ్రేక్స్ ఇండికేషన్ ల్యాంప్స్ కంటిన్యూస్గా ఆన్ అయినా కానీ ఫ్లిక్కరింగ్ వచ్చినా కానీ ఆ సమస్య ఎందుకు వచ్చింది అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలాంటప్పుడు మీరు ఈ బ్యానెట్ తీసేసి ముందుకు వచ్చి ఈ బ్రేక్ ఆయిల్ కంటైనర్ ఉన్నది, దాన్ని ఈ బ్రేక్ ఆయిల్ కంటైనర్ ఓపెన్ చేసి చూడాలి. అందులో బ్రేక్ ఆయిల్ లెవెల్ ఉందా లేదా. ఒకవేళ లేనట్టయితే బ్రేక్ ఆయిల్ తీసుకొచ్చి ఇందులో ఈ లెవెల్కి ఫిలప్ చేయాలి. ఫిలప్ చేసేసి మీరు బ్రేక్ని మళ్ళీ ప్రెస్ చేయడానికి ప్రయత్నం చేయాలి. అలా చేసిన తర్వాత కూడా మీకు బ్రేక్స్ రావట్లేదు, బ్రేక్స్ పడట్లేదు అంటే టెక్నీషియన్ దగ్గరికి తప్పకుండా తీసుకెళ్ళాలి. ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకొని ఆయన సర్వీస్ చేసిన తర్వాత, బ్రేక్ బీడింగ్ చేసిన తర్వాతనే మీరు ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుంది. అది ఏ విధంగా వస్తుంది, ఎందుకు వస్తుంది అంటే కొన్ని కారణాలు. ఒకటి, బ్రేక్ ఆయిల్ లెవెల్ లేకపోవడం వల్ల, ముందు బ్రేక్ ప్యాడ్స్ అరిగిపోవటం వల్ల, ఈ వెనక బ్రేక్ లైనర్స్ అరిగిపోవటం వల్ల, లేకపోతే ఆ బ్రేక్ వీల్ సిలిండరు జామ్ కావటం వల్ల, లేకపోతే లీక్ కావటం వల్ల, ఈ బ్రేక్ పైప్స్ కూడా ఎక్కడ డ్యామేజ్ అయ్యి బ్రేక్ ఆయిల్ లీక్ వైపు వెళ్ళిపోవటం వల్ల కూడా జరగవచ్చు. ఎప్పుడైనా సరే మీరు కార్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మీకు మీ జర్నీలో కొన్ని పల్లపు ప్రాంతాలు వస్తూ ఉంటాయి. పల్లపు ప్రాంతాలు కానీ కొండ దిగే ప్రాంతాలు కానీ వస్తూ ఉంటాయి. అలా కొండ దిగే ప్రాంతాలు వచ్చినప్పుడు, పల్లపు ప్రాంతాలు వచ్చినప్పుడు వెహికల్ స్పీడ్ని బట్టి మూమెంట్ వస్తూ ఉంటుంది. అట్లాంటి పరిస్థితిలో మీరు ఎప్పుడు కూడా ఇంజిన్ ఆఫ్ చేయడానికి ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే ఇంజిన్ బ్రేక్స్ అనేవి ఇంజిన్ రన్ అవుతున్నప్పుడు మాత్రమే ఆ పవర్ బ్రేక్స్ పనిచేస్తాయి. ఇంజిన్ ఆఫ్ అయినప్పుడు పవర్ బ్రేక్స్ పనిచేయవు. పవర్ బ్రేక్స్ పనిచేయనప్పుడు మీకు బ్రేక్ ఎఫిషియన్సీ అనేది తగ్గుతుంది. మీకు ఇంతకుముందు ఎలా బ్రేక్స్ పడ్డాయో అందులో 90% బ్రేక్స్ పడవు, ఓన్లీ 10% మాత్రమే పడతాయి. ఆ 10% బ్రేకింగ్ అనేది మీకు వెహికల్ ఆపడానికి, కార్ని కంట్రోల్ చేయడానికి సఫిషియెంట్గా సరిపోదు. అందుకోసమే ఎప్పుడు ఇంజిన్ మాత్రం ఆఫ్ చేసి డ్రైవ్ చేయడానికి మాత్రం ప్రయత్నం చేయవద్దు. రెండో విషయం ఏంటంటే, మీరు పల్ల ప్రాంతాల్లో కానీ కొండ ప్రాంతం కానీ దిగుతున్నప్పుడు కారుని ఇంజిన్ ఆఫ్ ఎందుకు చేయకూడదు అంటే దానికి 2 విధాల కారణాలు ఉన్నాయి. ఒకటి, పవర్ బ్రేక్స్ పనిచేయవు. రెండోది, మీరు కొండ దిగేటప్పుడు కార్ని కంట్రోల్ చేయాలంటే ఎంతో కొంత ఇంజిన్ బ్రేకింగ్ అనేది పనిచేస్తుంది. ఆ ఇంజిన్ బ్రేకింగ్ వల్ల మీ కారు కంట్రోల్లో ఉంటుంది. ఆ ఇంజిన్ బ్రేకింగ్ ఇంజినే కార్ని ఆపడానికి కొంత విధంగా సహాయపడుతుంది. ఆ విధంగా మీరు ఇంజిన్ మాత్రం ఆఫ్ చేయకూడదు. కొన్ని సందర్భంలో ఈ బ్యాటరీ కనెక్షన్ డిస్కనెక్ట్ అయ్యి కానీ ఏదైనా కేబుల్ ఊడిపోయినప్పుడు కానీ అనుకోని సంఘటనలు అలా జరిగినప్పుడు ఇంజిన్ ఆఫ్ అయిపోద్ది. అట్టి పరిస్థితుల్లో కూడా మీకు బ్రేక్స్ పడవు. ఇది మీరు కొద్దిగా గ్రహించాలి. ఈ బ్యాటరీ డిస్కనెక్ట్ కావడానికి కారణాలు ఏంటంటే 2-3 కారణాలు కావచ్చు. ఈ బ్యాటరీలో ఈ పాజిటివ్ టెర్మినల్ ఇన్సులేషన్ ఫామ్ అయిపోతుంది.
ఈ ఇన్సులేషన్ ఫామ్ అయిపోయి కరెంటుని బ్యాటరీ నుంచి ఇంజిన్కి కానియదు, లేదా టెర్మినల్ కానీ లూజ్ కావచ్చు, బ్రేక్ కావచ్చు, లేదా ఈ గ్రౌండ్ కాంటాక్ట్ కూడా బ్యాడ్ గ్రౌండ్ కాంటాక్ట్ కావచ్చు. అందువలన కూడా ఈ బ్యాటరీ అనేది డిస్కనెక్షన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా బ్రేక్స్ ఏ సందర్భంలో ఫెయిల్ అవుతుంది, ఏ సందర్భంలో పని చేయకపోవచ్చు అనే నేను చెప్పిన కొన్ని టిప్స్ను మీరు ఫాలో అయ్యి మీరు పెద్ద ప్రాబ్లం రాకుండా అవాయిడ్ చేసుకొని సేఫ్ జర్నీ చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి.